అండ్ ఇంత పెద్ద ఆఫీస్ తీసుకుంటారని అనుకున్నారా? అస్సలు అందులో మేము మా ఇంటి దగ్గర నుంచి ఇది ఒక 10 నిమిషాలు డిస్టెన్స్లోనే క్లియర్గా చెప్పారు అది కూడా సార్, ఇంటి దగ్గర తీసుకోండి అని. మళ్ళీ సెంటర్ ఎట్లా చెప్పారో ఇది కూడా ఇంటి దగ్గర తీసుకోండి అని. చాలా ఆశ్చర్యం వేసింది. అంటే అన్నీ తెలుసు ఆయనకి, మనం ఒక్కటి జస్ట్ నిలబడాలి అంతే అని. ఎప్పుడైతే ఫస్ట్ బేస్మెంట్ తీసుకున్నామో, బేస్మెంట్ తీసుకున్న తర్వాత జనాలు పెరుగుతున్నారు, చిన్నదవుతుందని చెప్తే, సార్ ఇంకో తీసుకోవాలి, చిన్నదైపోతుంది ఆఫీస్ అంటే, తీసుకోండి, ఆ బిల్డింగ్లోనే తీసుకోండి ఇంకోటి అన్నారు. చాలా ఎక్స్పెన్సివ్ సార్, చాలా కాస్ట్ ఉంది, ఎక్కువ అంటే డబ్బుల గురించి ఆలోచించదు, తీసేసుకోండి అని వెంటనే నాకు వీడియో పెట్టండి అది అని. ఆ వీడియో తీసి పంపిస్తే ఎంత ఆనందమో సార్కి, పర్ఫెక్ట్గా ఉంది, ఇలాగే ఉండాలి ఆఫీస్ అంటే అని చెప్పారు. అంత ఎంకరేజ్మెంట్, అనుక్షణం అన్ని గైడెన్స్ ఇస్తూ ఆయన ముందరు తీసుకెళ్ళారు. కరెక్ట్ అమ్మా, మనం నిలబడితే చాలు, నిలబడాలి అంతే. మాకు కూడా అంతే, తెలుగు ఛానల్లో ఆఫీస్ చూసినప్పుడే ఇదంతా మందేరా అన్నాడు. మేము అసలు భయపడిపోయాము, 1 నెల రెంట్ కట్టుకోవడానికే లేదు, ఈయనేమో ఇదంతా మంది అంటాడు. మనమేమో డబ్బుతో చూస్తాం, ఆయనేమో ఎనర్జీతో చూస్తాడు. నిజంగానే ఇప్పుడు అన్ని ఫ్లోర్లు మనవే. సో 3 ఉన్నప్పుడు 100 మంది పని చేస్తారా అన్నాడు. మళ్ళీ వెంటనే భయం వేసింది, 3కే శాలరీ లేకపోతే 100 మంది శాలరీలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావు. ఇప్పుడు 100 మంది పని చేస్తున్నారు. ఆయన ఏం చెప్తే జరుగుతుంది, మనం నిలబడాలి అంతే. అంతే. ఈరోజు ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు, ఆయన చెప్పింది అన్నీ జరుగుతాయి, మనం నిలబడాలి అంతే. మన మైండ్ని యూజ్ చేయకూడదు, మన మైండ్ని కాదు యూజ్ చేయాల్సింది, మన ఇంట్యూషన్ని యూజ్ చేయాలి. అండ్ శాటిలైట్ విజన్ అక్కడ అక్కడి నుంచి చూస్తారు ఆయన. మనది లోకల్ విజన్ అయితే ఒక శాటిలైట్ విజన్. మన విజన్ ఇంతవరకే ఉంటుంది, పీప్ హోల్ అంటారు కదా, ఆ కన్నం వరకే ఉంటుంది మన విజన్. ఆయన ఎంటైర్ యూనివర్స్ని చూసేస్తాడు, అక్కడి నుంచి ఇస్తారు మనకి మెసేజ్. గ్రేట్ అమ్మా, మంచి విషయం చెప్పారు.